ప్రభుత్వ హాస్టల్లో చదివే విద్యార్థులు రేపటి దేశ భావి భారత పౌరులు. మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు వాళ్ళు. విద్యార్థుల కంట్లో నలుసుపడిన తీసే గార్డియన్లా ఉండాలి అని ఇటీవల అధికారంలో స్ఫూర్తిని నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయన కంటున్న బంగారు కలలు కలలుగానే ఉంటున్నాయి. ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకున్నారు. భోజనం యొక్క నాణ్యత ఏ రిపోర్ట్ చేయాలి? వాళ్ళు తినేదే మీరు తినాలి. వాళ్ళు మన బిడ్డలాంటి వాళ్ళే. సర్కార్ హాస్టల్లో స్థితిగతులు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలివి. కానీ అక్కడ పరిస్థితులు ఇసుమంతైనా మార్పులు లేవు. విద్యార్థుల వసతి గృహాల్లో ఎటు చూసినా ఏడుపులే, కాలే కడుపులే, విద్యార్థుల అరిగోసలే. ఇక్కడ విద్యార్థులు రాజభవనాలు అడగడం లేదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అడగడం లేదు. లగ్జరీ లైఫ్ అంతకన్నా అడగడం లేదు. కేవలం పెట్టే ఒక్క పూట అన్నమైన నాణ్యతతో పెట్టండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూల్లోని కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2 రోజులుగా విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కవుతోంది. బుధవారం ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోరలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. నోట్లో పెట్టుకోవడానికి వీలు లేక తినకుండానే కడుపులు మార్చుకొని అలాగే క్లాసులకు వెళ్లిపోయారు ఆ అమాయకపు విద్యార్థులు. ఇక విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పాఠశాలను సందర్శించారు. అక్కడ పురుగుల పులిహోరను చూసి షాక్ అయ్యారు. తరగతి గదులు, వంటశాలలో వంటకాలు, గిడ్డంకిలో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పాఠశాలలో శుభ్రతతో పాటు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు పాఠశాలలను తనిఖీ చేయాలని జీసీడీఓ ఉదయశ్రీ, ఎంఈఓ పవర్ అనితకు సూచించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ కట్ చేస్తే మరుసటి రోజు విజిట్ కోసం ఎంఈఓ వచ్చారు. పాఠశాలలో ఆమె స్వయంగా ఉండి విద్యార్థుల కోసం ఉప్మా వండించారు. షాకింగ్ ఏంటంటే అందులోనూ పురుగులే కనిపించాయి. దీంతో ఎంఈఓ కంగు తిన్నారు. ఇకేం చేయలేక విద్యార్థులందరూ ప్లేట్లన్నీ ఒక చోట చేర్చి ఇదే మా దినసరి బతుకు సార్ అంటూ ప్రభుత్వ పెద్దలకు వినపడేలా, సీఎం రేవంత్ రెడ్డికి వినబడేట్టు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఆ రోజు ఏం తినకుండానే క్లాసులకు హాజరయ్యారు. దగ్గరలోని జెడ్పీ స్కూల్ నుంచి బియ్యం తెప్పించి వంట చేయించి సాయంత్రం భోజనం పెట్టేదాకా విద్యార్థులందరూ కూడా ఖాళీ కడుపులే. 3 వారాలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి ఒకే గదిలో నిల్వ చేయడం, ఆలుగడ్డలు కుళ్ళిపోవడం, బియ్యానికి లెక్క పురుగులు పట్టడం, ఇవన్నీ ఈ ఒక్క కేజీవీవీ కాదు, ప్రతి హాస్టల్లో కనిపించే దిక్కుమాలిన దృశ్యాలే. కాకపోతే ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం బాధాకరం. 2వ రోజు కూడా అప్పుడే పురుగుల ఉప్మా పెట్టాక తెలిసింది. రాష్ట్రంలో పాఠశాలలు, హాస్టళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో మన కళ్లకు కనబడుతోంది. విద్యార్థి సంఘాల నేతలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. అధికారుల తీరుని దుయ్యబడుతున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో 21,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం దర్పంగా చెప్పుకుంటున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అవే సీన్లు, అవే పురుగుల పులిహోర దృశ్యాలు.